వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ అయిన ఆల్ బ్రాంచెస్ కి మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కామన్ కదా ఫస్ట్ ఇయర్ లో. సో మనకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజీ సబ్జెక్ట్ ప్యారల్ గా టఫ్ సబ్జెక్ట్ కూడా. ఎందుకు టఫ్ సబ్జెక్ట్ అంటే మీకు అర్థమైంది అనుకోండి, ఇది 100 out of 100 తెచ్చుకునే సబ్జెక్ట్. ప్యారల్ గా మీకు కనుక కొంచెం అర్థం కాకుండా అంటే ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ ఏమనేది మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఎగ్జాక్ట్ గా రాంగ్ చేస్తారు. సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ సబ్జెక్ట్ ఏదంటే కనుక మన డ్రాయింగ్ సబ్జెక్టే కాబట్టి సో జాగ్రత్తగా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్లస్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇది ప్యారల్ గా. ఓకేనా. సరే మనకి ఫస్ట్ చూస్తే టోటల్ గా 100 మార్క్స్ అయితే ఉంటాయి కదా, మనకు తెలిసినది ఆ విషయం. ఈ 100 లో మనకి 40 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఎక్స్టర్నల్ ఉంటాయి. మామూలుగా ఇంజనరల్ అయితే కనుక 20 ఇంటర్నల్ కి 80 ఎక్స్టర్నల్ ఉంటుంది. కానీ డ్రాయింగ్ సబ్జెక్ట్ మాత్రం ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 40 మార్క్స్ ఇంటర్నల్ ఉంటాయి, 60 మార్క్స్ అయితే కనుక మనకి ఎక్స్టర్నల్ అంటే మన ఫైనల్ ఎగ్జామ్ రాసేదానికి 60 మార్క్స్ వస్తాయి. క్లియర్ కదా. సరే ఓకే. ఈ 40 మార్క్స్ అయితే మనకి ఇంటర్నల్ అంటే మన కాలేజ్ చేస్తారు. మీరు రాసిన ల్యాబ్ రికార్డ్స్ కావచ్చు, మనం డ్రాయింగ్ ల్యాబ్ అంటాం కాబట్టి మీరు రాసిన డ్రాయింగ్ షీట్ ని బేస్ చేసుకుని కానీ, మీ అటెండెన్స్ బేస్ చేసుకుని కానీ, మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని కానీ ఇక్కడ మార్క్స్ వేయడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ అయితే కనుక మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలాగనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సరే మనం చూస్తే కనుక ఫస్ట్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ పేపర్ తీసుకుంటే పార్ట్ ఏ అనుకోవచ్చు, పార్ట్ బి అనుకోవచ్చు. పార్ట్ ఏలో మనకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వెయిటేజ్ ఎంత అంటే 5 మార్క్స్. కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎన్ని వస్తాయి? టోటల్ 20 మార్క్స్ వస్తాయి. అదే మనం మన ఎస్ఏ టైప్ క్వశ్చన్ లో తీసుకుంటే టోటల్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. మనం రాయాల్సింది 4, ఈచ్ 1 10 మార్క్స్. కాబట్టి టోటల్ మనకి ఎన్ని మార్క్స్ కి వెయిటేజ్? 40 మార్క్స్. 40 + 20 ఎంత? 60. కాబట్టి మనం ఎక్స్టర్నల్ లో 60 తెచ్చుకోవచ్చు. మీరు కొంచెం నీట్ గా ప్లాన్ చేసుకొని చదివితే నేను మామూలుగా ఇంతకుముందు మీకు రోడ్ మ్యాప్ ప్లాన్ చెప్పినప్పుడు మీకు ఏమన్నాను, డైలీ 1 అవర్ చదవండి అన్నా. కానీ డ్రాయింగ్ సబ్జెక్ట్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీరు 1 అవర్ కూడా కాదు, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ ప్రకారంగా అట్లీస్ట్ ఒక 5 to 6 అవర్స్ చాలా. అంటే మొత్తం డైలీ నేను చెప్పడం లేదు, మొత్తం ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేకి 5 to 6 అవర్స్ కూర్చొని అర్థం చేసుకుంటే మీకు ఈ 60 out of 60 వస్తాయి. మీరు ప్యారల్ గా ఇంటర్నల్ 40 out of 40 ప్లాన్ చేసుకుంటే మీకు 100 out of 100% దీంట్లో డౌట్ లేదు. అంత ఈజీ సబ్జెక్ట్. మనకు అర్థం కావాల్సింది ఏమంటే కనుక ఎగ్జాక్ట్ క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ ఏమనేది మనకు అర్థం కావాలా. సో ఫర్ ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, మనం చేస్తానే మిస్టేక్ ఏమనేది మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ ఇచ్చిన చూడండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ పైన నంబరింగ్ పైన వస్తుంది, తర్వాత డైమెన్షనింగ్ పైన ఒకటి వస్తుంది, జామెట్రిక్ కన్స్ట్రక్షన్ ఒకటి, ప్రొజెక్షన్స్ పైన ఒకటి. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇంకా రిమైనింగ్ అని ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అసలు ఇంటెన్షన్ ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అంటే నంబరింగ్ అన్నాడు కదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ పైన మన క్వశ్చన్ అడిగినా అనుకోండి, మనం ఏమనుకుంటామంటే ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చినాడు, ఏమనంటే గవర్నమెంట్ పీటీ అని ఇచ్చినాడు, పాలిటెక్నిక్ కాలేజ్ పీటీసీ అన్నాడు ఎగ్జాంపుల్ కి. ఇది రాయమని ఏమని చెప్పినాడు, ఒక 10 mm హైట్ అని చెప్పినాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేసెస్ ఎలా ఉంటాయంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వాడు 100 mm అని డైమెన్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 99% డైమెన్షనింగ్ అయితే ఇస్తాడు. ఓకేనా. డైమెన్షనింగ్ ఇచ్చినాడు. డైమెన్షనింగ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫ్రీ హ్యాండ్ రైటింగ్ ఉందో ఇది 2 మోడల్స్ ఉంటుంది. ఒకటి నార్మల్ లెటరింగ్, ఒకటి ఇంక్లైన్ లెటరింగ్ ఒకటి. క్వశ్చన్ లో ఓన్లీ హైట్ చెప్పినాడు, ఇంక్లైన్ అని చెప్పలేదు అంటే కనుక డిఫాల్ట్ గా నార్మల్ లెటరింగ్ అని మనం తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ సెక్షన్ లో దీని గురించి చూద్దాం. సో మీకు ఏమన్నాడు, గవర్నమెంట్ పీటీసీ అని రాయమన్నాడు. ఓకేనా. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బేస్ లైన్ ని డ్రా చేసుకోవాలా, దానిపైన ఇంకొక లైన్ ని డ్రా చేయాలా. డ్రా చేసి మనం ఏం చేయాలా, ఈ గవర్నమెంట్ పీటీసీ పాలిటెక్నిక్ కాలేజ్ ఏవైతే ఉందో అది ఇక్కడ మనం రాయాలి. ఇంతే కదా మనకు తెలిసినది. ఎస్ ఎగ్జాక్ట్ మనం చేయాల్సింది అంతే. అందరూ చేసేది అదే. కామన్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసింటారు. మీరు ఫస్ట్ ఇయర్ అయితే కనుక మీరు ఇప్పుడు చూస్తుంటారు, ఎందుకంటే C23 మీరు ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్స్ అంటే కనుక ఆల్రెడీ మీరు రాసి ఫెయిల్ అయ్యింటారు, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ. ఎందుకు ఫెయిల్ అయ్యారు ఇంత ఈజీ టాపిక్ ని అంటే ఇక్కడ చూడండి మిస్టేక్స్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని రాయమన్నాడంటే మీరు ఎవరు డిప్లొమా చదువుతున్నారు, డిప్లొమా స్టూడెంట్స్. ఇది రాయమని చెప్పి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి చెప్పినా కూడా రాసేస్తారు కదా. మరి మీకెందుకు ఇచ్చినాడు క్వశ్చన్? మీకెందుకు ఇచ్చినాడంటే మీరు ఎంత వరకు ఈ టాపిక్ ని అనలైజ్ చేసుకున్నారని చూసేదాని కోసం. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏంది మీనింగ్? ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఇట్ ఈస్ అ పిక్టోరియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్. అంటే ఒక బొమ్మల ద్వారా నేను ఇప్పుడు ఇక్కడ ఏం వేసినా, ఇక్కడ ఏం రాసినాను, మీకు చెప్పాల్సిన పని లేదు. నేను రాసిన వెంటనే ఇది మీకు సర్కిల్ అని అర్థమవుతుందా కావడం లేదా? స్క్వేర్ అని, రెక్టాంగిల్ అని, ట్రయాంగిల్ అని అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? దిస్ ఇస్ ద పిక్టోరియల్ లాంగ్వేజ్. అంటే బొమ్మల ద్వారా మనం ఒకరికి మన ఫీలింగ్ ని చెప్పేదాన్ని ఏమంటామంటే ఇంకా పిక్టోరియల్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా. సో ఇది ఎవరు లాంగ్వేజ్? ఇంజనీర్స్ లాంగ్వేజ్. మీరెవరు? ఇంజనీర్స్. కాబట్టి ఇంజనీర్స్ ని అడుగుతున్నాడు మీరు దీన్ని రీడ్రా చేయండి అని చెప్పి. అంటే ఏదో స్పెషాలిటీ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సరే మనకి ఇచ్చినాడు, మనం రాస్తున్నాం, 2 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం, తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం.
పెట్టే కంటే ముందు మీరు పెన్సిల్స్ పైన ఎంతవరకు కమాండ్ ఉన్నారు, మన డ్రాయింగ్ షీట్ పైన మీకు ఎంతవరకు కమాండ్ ఉందో చూద్దాం ఫస్ట్. ఓకేనా? సో, మనం ఏదైతే డ్రాయింగ్ షీట్ తీసుకున్నామో నాకొకటి చెప్పండి. మీరు డ్రాయింగ్ షీట్ తీసుకున్నారా? లేతే చార్ట్ తీసుకున్నారా? ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నారు? క్లారిటీ ఉందా దీనిపైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? డ్రాయింగ్ షీట్ తీసుకున్నారా? డ్రాయింగ్ చార్ట్ తీసుకున్నారా? మీరు తీసుకునేది డ్రాయింగ్ షీట్, డ్రాయింగ్ చార్ట్ కాదు. అసలు డ్రాయింగ్ చార్ట్ అంటే ఏంది? డ్రాయింగ్ చార్ట్ అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రాయింగ్ చార్ట్ తీసుకుంటే ఒక సైడ్ స్మూత్‌గా ఉంటుంది. ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ రఫ్‌గా ఉంటుంది. ఎందుకు ఇట్లా ఉంటుంది? దీని యొక్క ఇంటెన్షన్ ఏమి? చార్ట్ యొక్క ఇంటెన్షన్ ఏమంటే మీరు డ్రాయింగ్ ఒక పక్క డ్రా చేయాలా, బొమ్మలన్నీ ఒక పక్కేయాలా, ఇది తీసుకోపోయి ఎక్కడో ఒక చోట గోడకి అతికేయాలా. అది దాని పర్పస్. అంటే వన్ సైడ్ మాత్రమే డ్రాయింగ్‌కి యూజ్ చేసేదాన్ని ఏమంటామంటే మనం చార్ట్ అంటాము. అది మనం అప్ టు 10థ్ క్లాస్ వరకు యూజ్ చేసింటాము. టెక్నికల్‌గా అయితే గనుక మనం చార్ట్‌ని యూజ్ చేయకూడదు. మరి ఏం యూజ్ చేయాలా? మనం డ్రాయింగ్ షీట్‌ని యూజ్ చేయాలా. అర్థమైందా? ఒక సైడ్ రఫ్ ఉంటుంది, ఒక సైడ్ స్మూత్ ఉంటుంది చార్ట్. మరి డ్రాయింగ్ షీట్ ఎట్లుంటుంది సార్? బోత్ సైడ్ ఒకటే రకంగా ఉంటుంది. ఈ చార్ట్ అంతా వైడ్‌గా ఉండదు. కొంచెం డార్క్ కలర్‌గా ఉంటుంది. బోత్ సైడ్ కూడా ఒకటే రకంగా ఉంటుంది. అంటే మనం యూజ్ చేసేది షీట్. ఈ పాయింట్ క్లియర్‌గా అర్థమైంది. సరే. ఇప్పుడు మన షీట్‌కి ఒక ప్రాపర్టీ ఏమి? బోత్ సైడ్ స్మూత్‌గా ఉంటుంది. ఓకే. అది కూడా అర్థమైంది. సో, దానివల్ల మనకు యూజ్ ఏముంది? డిసడ్వాంటేజ్ ఏముంది? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు అడిగిన క్వెషన్‌లో దీన్ని మనం డ్రా చేయాలా. కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ డ్రాయింగ్ షీటా, చార్ట్ అనేది మనం అర్థం చేసుకున్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏముందనేది తర్వాత చూద్దాము. డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్. ఫస్ట్ పెన్సిల్స్ గురించి చూద్దాం. పెన్సిల్స్ ఏమేమి వాడుతున్నారు మీరు? ఒకటి హెచ్ పెన్సిల్ ఒకటి వాడండి. తర్వాత హెచ్‌బీ పెన్సిల్ ఒకటి వాడండి. మీ కాలేజ్‌లో గాని, మీ సార్ గాని, ఎవరైనా గాని 3 పెన్సిల్స్ చెప్తారు. మీరు 2నే వాడండి. ఎక్కువొద్దు. 2 జస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ పెన్సిల్ ఐ మీన్ పెన్ పెన్సిల్ వాడినా గూడా మీతో హెచ్ పెన్సిల్ నీడిల్ ఒకటి ఉండాలా. హెచ్‌బీ పెన్సిల్ యొక్క నీడిల్ ఒకటి ఉండాలా. అంతే. అంతకంటే ఎక్కువొద్దు. క్లియర్ గదా! పెన్ పెన్సిల్ వాడినా గూడా. సరే. ఇప్పుడు మీరు ఏమి చూపియాల ఆన్సర్ షీట్‌లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది చూపియాల. సో, మీరు ఏదైతే చూపియాలనుకున్నారో దాన్ని మీరు ఏ పెన్సిల్‌తో యూజ్ చేయాలా? హెచ్‌బీ పెన్సిల్‌తో యూజ్ చేయాలా. అంటే నేను రెడ్ కలర్‌ని హెచ్‌బీ పెన్సిల్ అనుకుంటాను. ఓకేనా? బ్లూ కలర్ లేతే ఆల్రెడీ రాశాను గదా! బ్లాక్‌నయితే హెచ్ అనుకుంటా. క్లియర్ గదా! సో, ఏదైతే మనం చూపియాలనుకున్నా అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయాల్లో అది హెచ్‌బీతో ఉండాల. కాబట్టి నేను ఇప్పుడు ఏం పెన్సిల్ తీసుకోవాలా? హెచ్‌బీ పెన్సిల్ తీసుకోవాలా. హెచ్‌బీ పెన్సిల్ తీసుకొని ఈ వర్డ్స్‌ని రాయాల. మరి ఈ లైన్స్ మనకు అవసరం లేదు గదా! ఇది రాసేకి యూజ్ అయ్యే లైన్స్. అర్థమైతుందా? కాబట్టి ఈ సెకండరీ లైన్స్ అన్నీ హెచ్ పెన్సిల్‌తో రాయాలి. కాబట్టి నేను హెచ్ పెన్సిల్‌తో లైన్ ఏసినా. ఏసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? మనం ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేసేయాలనుకున్నామో అక్కడ ఒక లైన్ ఏయాలి. ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాల డ్రాఫ్టర్‌తో. డ్రా చేసిన తర్వాత వీటికి నేమ్స్ ఇచ్చుకోండి. వీటికి నేమ్స్ అంటే సారీ నేమ్స్ మీన్స్ డైమెన్షన్స్ మెజర్‌మెంట్స్ ఇచ్చుకోండి. ఎట్లా అంటే ఇంకా జీని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైట్ 10 ఎంఎం ఇస్తే జీ యొక్క విడ్త్ 6 అన్నీ 6 ఉండాల కామన్‌గా. ఒక 2, 3 లెటర్స్ తప్ప. ఓకేనా? సరే దీనికి 6 ఇద్దాం. 6, 6, 6 తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో 10 ఎంఎం ఉండాల. మరి 6, 6, 6 అర్థమైందా? సో, ఇప్పుడు పెన్సిల్ తీసుకొని హెచ్ పెన్సిలే ఇక్కడ నుంచి 6 దగ్గర ఒక ఈ లైన్ పైన 6 దగ్గర ఒక డాట్, 6 దగ్గర ఒకటి, మరి 2 ఎంఎం గ్యాప్. మరి 6 దగ్గర ఒకటి, మరి 2 ఎంఎం. 6, 2 ఎంఎం. అట్లా ఎన్ని 4కి. మరి 6 తర్వాత ఎంత రావాలా గ్యాప్ మనకు 10 ఎంఎం రావాలా. కాబట్టి 10 దగ్గర. మరి 6, మరి 2, మరి 6, మరి 2 అర్థమైందా? సరే. ఇప్పుడు మరి డ్రాఫ్టర్ పెట్టుకొని అంటే పారలెల్‌గా ఈ లైన్‌కి పారలెల్‌గా లైన్ డ్రా చేసుకుంటూ ఎళ్ళిపోండి ఈ విధంగా. క్లియర్‌గా అర్థమైతుందా నేనేం చెప్తానో? జస్ట్ ఇట్లా లైన్ డ్రా చేసుకుంటూ ఎళ్ళిపోండి. తర్వాత హెచ్‌బీ పెన్సిల్ తీసుకోండి. ఈ జీని తీసుకొనొచ్చి ఏమైతే లైట్‌గా రాస్తాంది చూద్దాం. ఆ! సరే ఇప్పుడు జీని తీసుకొనొచ్చి ఇక్కడ రాద్దాం. సో, జీ ఇక్కడ రాయాలి కదా! సో, యాజ్ ఇట్ ఈజ్ నీట్‌గా తీసుకొచ్చి జీని దీంట్లో ఇట్లా డ్రా చేద్దాం. ఓకేనా? తర్వాత ఓని తీసుకొచ్చి ఇక్కడ నీట్‌గా, వి తీసుకొచ్చి ఇలా, టీ తీసుకొనొచ్చి ఇట్లా. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ మనం షార్ట్‌కట్‌లో రాసినాం కాబట్టి పి, తర్వాత టి, తర్వాత సి అంతే. అర్థమైందా? క్లియర్ కదా పాయింట్? సరే. ఇది ఏవైతే చెప్పినాడో అది రాసినాం. సరే ఈ లెటర్స్‌కి ఎలా రాయాలంటే గనుక లెటర్స్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏబీసీడీ అందరికొచ్చు. కొన్ని చెప్తా. ఏబీసీడీ అందరికొచ్చు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. మీకేం నేను ఇప్పుడు ఏబీసీలు నేర్పియడం లేదు. దాన్ని రాసే ప్రొసీజర్ నేర్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏని తీసుకున్నారనుకోండి. ఏ యొక్క రూల్ ఏముంటుందంటే, మీరు ఏని రాసినప్పుడు, ఈ డాష్ మధ్యలో ఏదైతే హారిజాంటల్ లైన్ ఉందో, ఆ హారిజాంటల్ లైన్ కొంచెం పైనుండాల. అది ఏ రూల్. అదే బిని తీసుకున్నప్పుడు, బి యొక్క రూల్ ఏమంటే, పైన హెడ్ చిన్నగుండాల, బాటమ్ హెడ్ పెద్దగుండాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా చూస్తే, ఇది కొంచెం పెద్దగా కనిపియాల. క్లియర్? మరి సి, డి, ఈకి వేరియేషన్ ఉంటుంది. ఈ యొక్క రూల్ ఏమంటే గనుక, ఈకి పైన, కింద సేమ్ ఉంటే మిడిల్ లైన్ మాత్రం హాఫే ఉండాల. సేమ్ ఎఫ్ కూడా అంతే. మిడిల్ లైన్ హాఫే ఉండాల. ఇంక వేరేవి ఏమి రూల్స్ ఉండవు. తర్వాత కేకి తీసుకుంటే, కేని మనం ఈ విధంగా రాయాల కేని ఎప్పుడు గూడా. ఓకేనా? కే రూల్.
తర్వాత ఎం తీసుకుంటే మన ఇష్టమైనట్టు రాయకూడదు ఎంని. ఎం కింద వరకు తీసుకురావాల ఇట్లా. ఎంకి తీసుకురావాలంటే సేమ్ డబ్ల్యూ కూడా అదే రూలే ఉంటుంది. అదే ఫార్మాట్‌లోనే ఉంటుంది. అర్థమైంది కదా! నెక్స్ట్ క్యూని రాసేటప్పుడు డిజైన్‌గా రాయకూడదు. ఇది క్యూ. ఆర్ రాసేటప్పుడు ఇది ఆర్. ఇంక రిమైనింగ్ ఏమి రూల్స్ ఉండవు మీకు. మీరు ఇష్టమైనట్ల మీరు రాసుకోవచ్చు రిమైనింగ్ అన్నిటికి కూడా. అర్థమైందా? అంటే రాసే ప్రొసీజర్‌లో ఇవి మాత్రమే వేరియేషన్ ఉంటాయి. ఏదంటే నేను రౌండ్ అప్ చేసినవి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకేం చెప్పలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 ఎంఎం హైట్ చెప్పినాడనుకోండి. ఏమి చెప్పకపోయినా కూడా 10 ఎంఎం తీసుకోవాలా? 10 ఎంఎం అని చెప్తే 10 ఎంఎమే తీసుకోవాలా? సరే ఏది 10 ఎంఎం అనేది విడ్త్. ఈ విడ్త్. మరి హైట్ ఎంత తీసుకోవాలి? సారీ. 10 ఎంఎం అనేది హైట్. వాడిచ్చింది మనకు హైట్. మరి విడ్త్ ఎంత తీసుకోవాలా? డిఫాల్ట్‌గా అన్నీ కూడా 6 ఎంఎం తీసుకోవాలా? డిఫాల్ట్‌గా అన్నీ 6 ఎంఎం తీసుకుంటే జే అనేవాడు కొంచెం పెద్ద ఆక్వర్డ్‌గా కనిపిస్తాడు. కాబట్టి జేని ఏం చేద్దామంటే జస్ట్ 4 ఎంఎం ఇద్దాం. డబ్ల్యూ అనేవాడు మరీ బక్కగా కనిపిస్తాడు. కాబట్టి వీనికి ఒక 8 ఎంఎం ఇద్దాం. ఎంకి కూడా 8 ఎంఎం ఇద్దాం. అంటే అన్ని లెటర్స్ 6 ఉండల్లా. జే మాత్రం 4 ఉండల్లా. ఎండబ్ల్యూ 8 ఉండల్లా. అంతే. ఇంక రిమైనింగ్ ఏమి రూల్స్ లేవు ఇక్కడ. మీరు ఫ్రీ హ్యాండ్ రైటింగ్‌తోనే రాస్తారు. క్లియర్ కదా లెటర్స్ అన్ని? సరే ఇప్పుడు ఇక్కడికొద్దాం. సరే మనం నేర్చుకున్న ప్రకారంగా లెటర్స్ అన్ని ఇక్కడ రాసినాము. అది కూడా హెచ్‌బీ పెన్సిల్‌తో రాసినాం. తర్వాత ఈ హెచ్ పెన్సిల్‌తో రాసినాం. ఇప్పుడు మీరు చేసే మిస్టేక్ చూడండి. మీరు ఇంతకుముందు ఏం చేసుంటారంటే డ్రా చేసేటప్పుడే ఈ లైన్‌ని ఏదైతే లైన్ ఉంటుందో ఇది పెద్దగా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయుంటారు. తర్వాత ఈ ఎక్స్‌టెన్షన్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా పెద్దగా డ్రా చేసింటారు ఇట్లా. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు మనతో ఎరేజర్ ఉంది కదా అన్నట్లుగా నేను కూడా ఎట్లయితే ఎరేజర్ తీసుకున్నానో అట్లా మీరు ఎరేజర్ తీసుకొని వీటిని ఎరేజ్ చేసుకుంటా వస్తారు ఇట్లా. లెవెల్‌గా ఎరేజ్ చేస్తారు ఇట్లా. అర్థమైందా? ఇదంతా ఎరేజ్ చేసుకుంటూ వస్తారు. ఇది కూడా ఎరేజ్ ఇట్లా ఏవైతే ఎక్స్‌టెన్స్ ఉన్నాయో అవన్నీ ఎరేజ్ చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంక నీట్‌గా కనిపియదని ఈ మధ్యలో ఉన్న గ్యాప్‌ని కూడా ఎరేజ్ చేస్తారు. అట్లా చేయకూడదు మీరు. ఏదైతే ఉందో యాస్ ఇట్ ఈజ్ అని అట్లే స్టాప్ చేయాల. మీరు ఎరేజర్‌ని ఎంత వీలైతే అంత వరకు అవాయిడ్ చేసేసేయండి ఎరేజర్‌ని. ఓకేనా? సరే ఇట్లా ఎరేజ్ చేయడం వల్ల ఏముంది సార్ అంటే, ఒకటి మీరు ఎరేజ్ చేయడం వల్ల టైమ్ వేస్ట్ అయితుంది. తర్వాత డ్రాయింగ్ షీట్ అంతా ఆక్వర్డ్‌గా అయిపోతుంది. ఎట్లా ఆక్వర్డ్‌గా అయితుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న లైన్‌ని మీరేం చేసినారు? ఎరేజ్ చేశారు. యాక్చువల్‌గా మనం యూజ్ చేసిందేమి డ్రాయింగ్ షీట్. డ్రాయింగ్ షీట్ ఎట్లా ఉంటుంది? స్మూత్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎరేజర్‌ని యూజ్ చేశారో ఈ ఏరియా మొత్తం ఏమైతుందంటే రఫ్‌గా అయిపోతుంది. స్మూత్‌నెస్ ఎళ్ళిపోయి రఫ్ అయిపోతుంది. ఇక్కడంతా రఫ్‌గా అయిపోతుంది. ఇక్కడంతా రఫ్ అయిపోతుంది. వన్స్ మీ డ్రాయింగ్ షీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డ్రాయింగ్ షీట్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది మీ డ్రాయింగ్ షీట్. ఈ డ్రాయింగ్ షీట్ అంతా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అబ్జర్వ్ చేస్తే డ్రాయింగ్ ఇక్కడ ఇట్లా ప్యాచులు నల్లగా కనిపిస్తా ఉంటుంది. బ్లాక్ కలర్‌లో కనిపిస్తా ఉంటుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? యెస్. అబ్జర్వ్ చేసుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చుంటుందంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ కలర్ షేడ్ మొత్తం మీరు బ్యాక్ సైడ్‌లో దీన్ని ఎరేజ్ చేసుంటారు. మీరు ఎక్కడైతే ఎరేజ్ చేసుంటారో అక్కడ మాత్రమే ఇట్లా ప్యాచెస్ పడతాయి. ఎందుకు పడుతున్నాయి అంటే గనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఎరేజ్ చేసినారు. ఎరేజ్ చేసిన తర్వాత మనతో ఏముంటుంది? డ్రాఫ్టర్ ఉంటుంది గదా! సో, డ్రాఫ్టర్ ఉంటుంది గదా! ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రాఫ్టర్ ఉంటుందా? ఈ డ్రాఫ్టర్ మనం ఏం చేస్తాం? ఇట్లా మూవ్ చేస్తా అంటామా? ఇట్లా మూవ్ చేసేటప్పుడు మీరేం చేసుంటారు? ఎక్కడైతే డ్రాయింగ్ ఏసినారో దానిపైన ఈ డ్రాఫ్టర్‌ని పెట్టింటారు. ఈ డ్రాఫ్టర్‌ని. ఆ కార్బన్ అంతా, పెన్సిల్ కార్బన్ అంతా దీనికి తగిలింటుంది. మీరు తీసుకుపోయి దీన్ని ఇట్లా అంటే దీని ముందు నుంచి ఇట్లా పైన నుంచి ఇట్లా పాస్ చేసినప్పుడు, ఈ కార్బన్ అంతా దీనికి అతుక్కుంటుంది. వేరే చోట అతుక్కోదు. ఈ ఎరేజ్ చేసిన చోట మాత్రమే అంటే అక్కడ రఫ్ ఉంటుంది కాబట్టి సర్ఫేస్, అక్కడ అతుక్కుంటుంది కాబట్టి, మీరు ఎక్కడైతే ఎరేజ్ చేసినారో ఇవన్నీ కూడా ఇట్లా ప్యాచెస్ కింద కనిపిస్తాయి. అర్థమైందా? మీకు డ్రాయింగ్ షీటు ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. తర్వాత ఎవరైతే డ్రాయింగ్ షీట్ కరెక్షన్ చేస్తారో సారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పర్ట్ అనుకోండి. డ్రాయింగ్ ఎగ్జామ్‌లో ఎక్స్‌పర్ట్ అనుకోండి. డ్రాయింగ్ ఏసే దాంట్లో కూడా ఎక్స్‌పర్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం చేస్తాడో తెలుసా? ఈ షీట్‌ని కొంచెం పైకెత్తి చూస్తే, పేపర్‌ని ఇట్లా పైకెత్తి చూస్తే, మీరు ఎక్కడెక్కడ ఎరేజ్ చేసినారో కూడా అర్థమైపోతుంది. నీట్‌గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూడాల్సిన పనిలే. బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా అర్థమైతుంది. మీరు ఎక్కువ ఎరేజర్‌ని యూజ్ చేశారంటే మీకు డ్రాయింగ్ పైన అంత కమాండ్ లేదని చెప్పి మీకు అర్థమైతుంది. కరెక్షన్ చేసే స్టాఫ్ కూడా అర్థమైతుంది. అర్థమైందా? సో దట్ మీరేం చేయాలా? ఎంత వీలైతే అంత ఎరేజర్‌ని అవాయిడ్ చేయండి. తర్వాత ఎక్స్‌టెన్షన్స్ లైన్స్ ఏసేటప్పుడే చూసుకొనేయండి. తర్వాత మీరేం ఖచ్చితంగా ఇట్లా తెచ్చి ఇట్లా స్టాప్ చేయాల్సిన పని లేదు. ఎక్స్‌టెన్షన్ లైన్ ఇట్లా వదిలేసేయండి ప్రాబ్లమ్ లేదు. ఒకటి పెద్దగున్నా ప్రాబ్లమ్ లేదు. ఒకటి చిన్నగున్నా పర్లేదు. కానీ మనకు తెలుసు కదా! దీనికంటే కొంచెం వేస్తే చాలని. కాబట్టి మీరు స్టార్ట్ చేసేటప్పుడే పైనుంచి కొంచెం స్టార్ట్ చేసుకోండి ఇట్లా. అంతే తప్ప ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎరేజర్ ఉంది కదా! అని చెప్పి ఇదంతా ఎరేజ్ చేసుకుంటా, ప్యాచ్ చేసుకుంటా మాత్రం కూర్చోవద్దండి. ఇప్పుడు చూడండి మనం అసలు ఎక్కడి నుంచి వచ్చినాం? మన ఫస్ట్ క్వెషన్ ఏమి? ఇంటెన్షన్ ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండ్ నంబరింగ్. వాడు అడిగినది మనకు ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ రాయమనే. కానీ దీని లోపల ఎంత డెప్త్ ఉంది? సో, మనం ఎరేజ్ ఎక్కువ చేయకూడదు. ఎక్స్‌టెన్షన్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని హెచ్ పెన్సిల్‌తో వాడాలా. ఎగ్జాక్ట్ ఏదైతే క్వెషన్ ఉందో దాన్ని మనం హెచ్‌బీ పెన్సిల్‌తో రాయాలా. ఏదైతే ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయో దాన్ని ఎరేజ్ చేయకూడదు. ఎరేజర్‌ని ఎక్కువ యూజ్ చేయకూడదు. మనకి ఎంతైతే కావాలో అంతవరకే ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలా. ఇవన్నీ వాడు అబ్జర్వ్ చేసే పాయింట్స్. తర్వాత ఒక్కొక్క లెటర్‌కి ఎంత సైజెస్ ఇయ్యాలా? దాని యొక్క షేప్ ఎట్లుండాలా? ఇప్పుడు డౌటొస్తుంది కొంతమందికి. సార్ 10 ఇవ్వకుండా 20 ఇస్తే? ఇప్పుడు 20 నేను 6 చేయమన్నా. మీకు 20 అడిగినాననుకోండి. మీరు 12 చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 చేసినప్పుడు మీకు పెద్దగా కనిపిస్తుంది. నీట్‌గా కనిపియడం లేదనుకోండి. దాన్ని 11 చేయండి.
లేదు సార్ ఇంకా బాగాలేదు 10 చేయండి, లేదు సార్ మరీ చిన్నగా అవుతుంది 12 చేయండి, లేదు సార్ ఇంకా చిన్నగా అయిపోతుంది 13 చేయండి. అంటే డ్రాయింగ్ షీట్ అంటే ఎట్లుండాలంటే మనం ఒక మ్యారేజ్ చేస్తాం అనుకోండి, గర్ల్ కానీ బాయ్ కానీ అతను ఎట్లా రెడీ చేస్తాం, మనం అమ్మాయిని ఎలా రెడీ చేస్తాం, అంత నీట్గా ఉండాలి ఆ డ్రాయింగ్ షీట్. అంతే తప్ప ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంది, ఒక పర్సన్ లేడీనో బాయో గర్ల్ బ్లాక్ ఉన్నాడు, కొంచెం పౌడర్ ఎక్కువ కొట్టండి, మేకప్ ఎక్కువ కొట్టండి, నీట్గా తయారు చేయండి. ఆల్రెడీ వైట్ గా ఉన్నాడు, కొంచెం లైట్ గా కోటింగ్ కొట్టండి. అంతే కదా డిఫరెన్స్. ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఏం కావాలా, చూసేకి నీట్ కనిపించాల ఫొటోస్ లో. సో మీ మీ ఎండ్ ఏదైతే డ్రాయింగ్ షీట్ ఉందో, మీరు సబ్మిట్ చేసే డ్రాయింగ్ షీట్ నీట్ కనిపించాల అంతే. మీరు ఇది విడితే 10, మిమ్మల్ని స్కేల్ తీసుకొని ఎగ్జామినర్ ఇది 9/8 ఉంది కదా డ్రాయింగ్ టెక్స్ట్ బుక్ లో, మీరు 9 ఎందుకు పెట్టారని చెప్పి ఎవడు కొట్టేయడు మిమ్మల్ని. చూసే అపియరెన్స్ నీట్గా ఉండాలి. మరి అట్లయితే మీరు జేని 4 పెట్టమన్నాడు కదా సార్ అంటే, మీరు దీన్ని 8 పెట్టారనుకోండి, ఇట్లా ఉంటుంది జే, యాక్వర్డ్ కనిపిస్తుంది, కాబట్టి దాన్ని 4గా పెట్టాలి. అంటే చూసేకి విజిబిలిటీ నీట్గా ఉండాలి. అర్థమైందా? అంతే మన ఇంటెన్షన్. రూల్ ఫాలో కావాలా, నీట్గా ఉండాలా. క్లియర్ కదా? ఇంకెక్కువ దానిపైన డిస్కషన్ నెక్స్ట్. తర్వాత డైమెన్షనింగ్ ప్రాక్టీస్. డైమెన్షనింగ్ మనం పైన చూస్తే కనుక ఇదంతా ఎరేజ్ చేసేద్దాము, కొంచెం మనకు స్పేస్ కావాలి ఇక్కడ రాసేకి నాకు. నెక్స్ట్ క్వశ్చన్ డైమెన్షనింగ్ చూస్తే కనుక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఈ డైమెన్షనింగ్ అంటే ఏం లేదు, డైరెక్ట్ డయాగ్రామ్ ఇచ్చింటాడు వాడు, ఏదో ఒక డయాగ్రామ్ సింపుల్గా డయాగ్రామ్ ఇచ్చేసి ఉంటాడు, ఇచ్చి దీన్ని రీడ్రా చేయమంటాడు. రీడ్రా చేయమంటే మనం ఏమనుకుంటాం, యాషిస్ తీసుకొని దింపేస్తాం. అంతే కదా రీడ్రా అంటే. ఇక్కడ ఇంటెన్షన్ ఏమంటే ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని తీసుకొచ్చి ఇంకోసారి డ్రా చేయమని కాదు, దీనికి ఫాలో అయ్యే రూల్స్ ఏమున్నాయి, డైమెన్షనింగ్ ఫాలో అయ్యే రూల్స్ ఏమున్నాయో దాన్ని మీరు అబ్జర్వ్ చేసి క్వశ్చన్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని మీరు రెక్టిఫై చేయాలనేది ఇక్కడ పాయింట్. అంటే ఏమి, డైమెన్షనింగ్ 2 టైప్స్ ఉంటుంది, ఒకటి అలైన్డ్ సిస్టమ్ ఒకటి, తర్వాత యూనిడైరెక్షనల్ సిస్టమ్ ఒకటి. అలైన్డ్ లో సిరీస్ ఒకటి ఉంటుంది, ప్యారలల్ ఒకటి ఉంటుంది. యూనిడైరెక్షనల్ సిరీస్ ఒకటి ఉంటుంది, ప్యారలల్ ఒకటి ఉంటుంది. ఏంది సార్ మీరు ఏదేందో చెప్తున్నారు, మాకు అర్థమే కావడం లేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చినాడు, డయాగ్రామ్ ఇచ్చి ఏం చేసి ఉంటాడు తెలుసా, ఒక సైడ్ ఇట్లా రాసింటాడు ఇక్కడ 30 mm అని, ఇంకో సైడ్ ఏం చేసి ఉంటాడంటే లోపల రాసింటాడు 40 mm అని. అర్థమైందా? పైన ఏం చేసి ఉంటాడు, ఇట్లా లైన్ మధ్యలో రాసింటాడు 10 mm అని చెప్పి, తర్వాత ఇక్కడ రాసింటాడు బయట రాసింటాడు ఇదొక 40 mm అని ఇట్లా రాసింటాడు. అంటే మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షనింగ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి అలైన్డ్ సిస్టమ్, ఒకటి యూనిడైరెక్షనల్ సిస్టమ్ ఒకటి. అలైన్డ్ సిస్టమ్ అంటే ఆన్ లైన్ సిస్టమ్, లైన్ పైన ఉండే సిస్టమ్. యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటే లైన్ మధ్యలో రాసే సిస్టమ్. ఓకేనా? ఏదో ఒకటి ఫాలో కావాలా, వాడు చెప్పినది ఫాలో కావాలా, లేదంటే ఒకటి లైన్ మధ్యలో, ఒకటి లైన్ బయట, ఒకటి లైన్ లోపల అట్లా రాయకూడదు, ఏదో ఒకటి ఫాలో కావాలా. అలైన్డ్ సిస్టమా, యూనిడైరెక్షనల్ సిస్టమా? సరే అలైన్డే ఫాలో అవుతానంటే మరి సిరీస్ ఒకటి ఉంటుంది, ప్యారలల్ ఒకటి ఉంటుంది. సిరీస్ ఒకటి, ప్యారలల్ ఒకటి. సిరీస్ సిస్టమ్ అంటే ఏం సార్ అంటే అలైన్డే ఫాలో కావాలా, లైన్ పైన రాయాలా, ఇంకోటి కూడా లైన్ పక్కనే ఉండాలి, అంటే ఈ విధంగా రాసుకుంటా పోలా. మరి ప్యారలల్ అంటే ఏం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ని ఇక్కడ రాస్తే వై పై లేకపోతే కింద రాయాలి. అర్థమైందా? దీన్ని మనం సిరీస్ ప్యారలల్ సిస్టమ్ అంటాం. ఓకేనా? ఆ విధంగా మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్ చూసుకుంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ పైన, సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ పైన, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్, ఐసోమెట్రిక్ వ్యూ, తర్వాత డెవలప్మెంట్. చాలా అంటే చాలా ఈజీ టాపిక్స్. నేను ఈ వీడియోని ఇక్కడతో ఆపేస్తాను. ఎందుకు ఆపేస్తాను అంటే దీనిపైన ప్రతి క్వశ్చన్ని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటరింగ్ పైన ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్, డైమెన్షనింగ్ పైన ఒక క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్, ఇట్లా మొత్తం 10 క్వశ్చన్స్ కూడా నేను క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ప్రీవియస్ వీడియోలో. ఓకేనా? సో మరి మీ టైం వేస్ట్ చేయకుండా నేను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కదా మనం ఎలా చదువుకోవాలో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో పోతే కనుక మీకు డిస్క్రిప్షన్లో 3 ఉంటాయి. ఒకటి ఏముంటుందంటే కనుక టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఒకటి ఉంటుంది, తర్వాత యాప్కి సంబంధించిన లింక్ ఒకటి ఉంటుంది, తర్వాత ఈ వీడియో లింక్ ఒకటి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇంకా నార్మల్ అన్ని వీడియోస్ లింక్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దట్ మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు అర్థమైతే తెలుస్తాయి, పీడిఎఫ్ ఏమన్నా కూడా అది షేర్ అవుతాయి. నెక్స్ట్ మన యాప్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఏదైనా మీకు ఫ్రీ మెటీరియల్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా, లేదంటే కోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రాయింగ్ సబ్జెక్ట్ అర్థమే కాలేదు, మీరు చదివే ట్రై చేయండి, మీకు అర్థమే కాలేదు, ఫెయిల్ అవుతాననే ఫియర్ ఉంది, సో కోర్సెస్ ఉన్నాయి, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే డ్రాయింగ్ మేబీ ఉండకపోవచ్చు, డ్రాయింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోర్స్ ఉంది మరి. ఓకేనా? ఇన్ జనరల్ మనం ఎలా డిజైన్ చేస్తామంటే పీడిఎఫ్ ఉంటాయి మన దగ్గర, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి, వీడియోస్, తర్వాత కంప్లీట్ కోర్స్ కూడా ఉంటుంది. ఇట్లా 3 కేటగిరీస్లో ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ ప్రైస్లో ఉందనుకుంటే దాన్ని తీసుకోండి. కానీ తీసుకుంటే మీకు దాని వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, కాబట్టి చూడండి, పాసిబిలిటీ ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఓకేనా? తర్వాత మీరు ఏం చేయాలి, యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, దాంట్లో ఉన్న కోర్సెస్ చూసారు, తర్వాత ఈ వీడియో లింక్ ఉంటుంది, అంటే కంప్లీట్ హౌ టు పాస్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ వీడియో లింక్ ఉంటుంది. అది ఒకసారి డీటెయిల్గా చూడండి. ఒక్కసారి చూస్తే అర్థమయ్యే మనం ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి 1, 2, 3 సార్లు చూడండి. ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సో దట్ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎలా చదవాలా, ఏం చదవాలనేది. ఓకేనా? తర్వాత టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి, ఏదో ఒక స్టాండర్డ్ బుక్ ఎన్టీ బట్ కానీ ఏదో ఒక మంచి టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?
మీకు గైడెన్స్ ఏమైనా కావాలా, కోర్సెస్ ఏమైనా కావాలా, సపోర్ట్ ఏమైనా కావాలంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా, సో ఇన్స్టిట్యూట్ నెంబర్ ఎంత 9000025161కి మెసేజ్ చేయండి. ఫోన్ మాత్రం చేయొద్దండి, ఎందుకంటే ఏదో క్లాసెస్లో ఉంటాము లేదంటే డిస్కషన్లో ఉంటాం కాబట్టి అప్రాక్సిమేట్గా దీనికి మెసేజ్ అయితే చూస్తే కనుక ఒక 200 to 300 మెసేజ్లు వస్తాయి డైలీ. సో దానికి ఆన్సర్ ఇచ్చేకే టైం సరిపోతూ ఉంటుంది. మరి కాల్ చేసి మరి దాంట్లో కాల్స్ క్లాసెస్ అంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది కాబట్టి సో మీరు మెసేజ్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉందంటే కనుక మెసేజ్ చేయండి. దాన్ని చూసి అక్కడ చెప్పాల్సి అంటే డైరెక్ట్ ఫోన్ కాల్లో మాట్లాడితేనే యూజ్ ఉంటుంది అనిపిస్తే ఇన్స్టిట్యూట్ స్టాఫ్ ఎవరొకరు మీకు ఫోన్ చేసి మీతో డిస్కస్ చేస్తారు. ఓకేనా, క్లియర్ కదా? సో కంప్లీట్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా పాస్ కావాలి కదా మీతో పాటు. థ్యాంక్ యూ.